శ్లోక స్కూల్ యాజమాన్యానికి వేదిక నడిచిన పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా పిల్లలందరికీ నా ధన్యవాదాలు, ఆశీస్సులు తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం అనేది నేనైతే ప్రతి సంవత్సరం ఎంతమంది భక్తులు వెళ్ళినా పక్కన కూడా రూపాయి సందాడకన్నా నా తోమత నుంచి ప్రతి వాళ్ళకి నేను అన్నదాన కార్యక్రమం చేస్తాను. ఇలాంటి కార్యక్రమం నాకు పుణ్యమే కలిగిందని, అదేవిధంగా మీ స్కూల్ కూడా ఈ తాటి రావడం సీనానికి మొదటి నుంచి ఉందాం అలవాటు, నాకు తెలియదు ఇయ్యాలి చూడటం. ఇంకా ఆయన కూడా ముందు ఇంకా అభివృద్ధి చెందుతాడు. అదేవిధంగా ఈ స్కూల్ కూడా ఇంకా ముందు చాలా అభివృద్ధి చెందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా మన పిల్లలకి నేర్పేది నేను ఒక రోజు చెప్దాం అనుకున్నా, కానీ బయట అనుకుంటున్నారు చదువు ఇంగ్లీష్ మీడియం ఈ గొప్పతనం కాదు, తల్లిదండ్రుల్ని పెద్దల్ని గౌరవించాలా అని నేను ఒక రోజు చెప్దాం అనుకున్నా. కానీ అంటే నాకేది ఇప్పుడు వచ్చిందో నేను నమస్కారం పెట్టడం కాదు, నేను మొదటి నుంచి కూడా నేను చదువుకోకపోయినా కానీ పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలో, ఆఫీసర్ని ఏ విధంగా గౌరవించాలో ఒక మాట చెప్తే అన్నయ్య చెప్తాడని పిల్లలు అనుకున్నాను. లేదు మీరు ముందే ట్రైనింగ్ ఇస్తానంట. బయట కూడా టాక్ వచ్చింది అసలు పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలో, పెద్దలు ఇంటికి వస్తే వాళ్ళకి ఏ విధంగా నమస్కారం పెట్టాలా, ముందు కావాల్సింది అది తల్లిదండ్రులు గౌరవించాలా. ఈ ఆల్రెడీగా ఇక్కడ కోచింగ్ మీటింగ్ కూడా జరుగుతుంది. దానికి నాకు మీ అందరికీ, మీ యాజమాన్యానికి, మీ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మాట్లాడిన మన ఎంపీడీఓ గారు ఈయన సామాన్యుడు కాదు, ఆంధ్ర కాదు, నేషనల్లో కూడా ఈ అవార్డు వచ్చింది. ఈ అల్లూరి సీతారామరాజు ఇలాంటి ప్రోగ్రాంకి నేషనల్ కూడా అవార్డు వచ్చింది. ఇక రేపు కూడా ఎన్టీఆర్ది, రంగా గారిది, అల్లూరి సీతారామరాజుది, తర్వాత అంబేద్కర్ గారు నేను విగ్రహాలు పెడుతున్నా. దానికి ఇలా బృందంతో కూడా ఒక కార్యక్రమం చేపడుతున్నాం. అంటే భారీ ఎత్తున ఒక 4,000 మందికి భోజన ఏర్పాట్లు, అదేవిధంగా ఇలాంటి ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం ఇవన్నీ కూడా చేపడుతున్నా. మీకు పిల్లలకి అందరికీ స్కూల్కి ముందు ఇంకా మంచి అభివృద్ధి చెందాలా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే శ్లోక స్కూల్ ప్రిన్సిపాల్ కరస్పాండెన్స్ గారికి, అమ్మ ట్రస్ట్ యాజమాన్యానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే చిన్నారులకు నా చిరు ఆశీస్సులు. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు ప్రజెంట్ ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదానికి గుర్తింపుగా మీరు చేసిన ఈ యొక్క సహాయము ఈనాటితో పోదు, కానీ మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే ఇక్కడ వేసిన పునాది ఉన్నత శిఖరాలకు ఎదించే అవకాశం దక్కుతుందని, మీ యొక్క సహాయము వారి యొక్క పొందిన వారి యొక్క ఆశీస్సులు మీకు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో మీరు ఉన్నత చదువులు అధిరోహించి ఉన్నత స్థానాలకు వెళ్ళి మరలా ఇదే స్థాయిలో మరికొంత సహాయానికి కృషి చేసి మంచి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని శ్లోకాసుల యొక్క స్కూలు అతి తక్కువ టైంలో స్థాపించిన కాలం, అతి తక్కువ కాలంలోనే జనాలు పబ్లిక్లో కూడా పిల్లల యొక్క క్వాలిటీ విద్య, మంచి నైపుణ్యత, స్పోర్ట్స్ అన్ని రంగాల్లో మంచి నాణ్యత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఉపాధ్యాయ బృందానికి నా కృతజ్ఞతలు. భూమి వేదాంగములు పుట్టినిల్లు, సకల శాస్త్రములు మెట్టినిల్లు, సమస్త కళలకు ఆలవాలమై అలరారు విజ్ఞాన కని పవిత్ర భరత భూమి ఇది. శత్రువులకు పక్కలు బల్యమై ద్రోహులెవరైనా స్వపరభేదరహితముగా చీల్చి చెండాడగల వీర నారీమణులుద్భవించిన వీర గడ్డ ఇది. మరి నేడు కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి వ్యాపార మిషతో మన గడ్డ మీద పాదముంచి దేహి అని మన దయాధర్మాలను ఆశించి మన సౌభ్రాతృత్వం సౌశీల్యం ఆధారంగా మన ఆశ్రయం పొంది అపారధనాన్ని ఆర్జించి అంతులేని కాంక్షతో, అంతం లేని ఆశలతో మదమెక్కి మాశ్చర్యాన్ని బుక్కి